బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. అప్పు కళ్యాణ్తో మీ అక్క అందరితో సంతోషంగా ఉంది అని ఆలోచిస్తున్నావు, కానీ కూచి మా అక్క ప్రాణాలకు ప్రమాదం ఉందని మర్చిపోయావా అనేసి అంటూ ఉంటుంది. అప్పుడే అప్పుకి డాక్టర్ గారు ఫోన్ చేసి మీ అక్కకి చెప్పారా అండి విషయము, ప్రెగ్నెన్సీ తీయించుకోవాలనేసి అని అడుగుతుంది. అప్పుడు అప్పు చెప్పలేదండి, ఈరోజు పండగ కదా అందుకే చెప్పలేదనేసి అంటుంది. అప్పుడు డాక్టర్ మీరు పండగే చేసుకుంటారా, ప్రాణాలు చూసుకోరా అనేసి అంటుంది. ప్రాణం పోతే తిరిగి వస్తుందా అప్పు, చెప్పండి అనేసి చెప్తుంది. అప్పుడు కావ్య తన ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి మీ అక్క కొడుకుని నువ్వు అంత బాగా చూసుకుంటున్నావంటే నీకు పుట్టబోయే బిడ్డల్ని ఎలా చూసుకుంటావు రాజు అనేసి అంటుంది. అప్పుడు రాజు నేను చాలా బాగా చూసుకుంటాను నానమ్మ అనేసి చెప్తాడు. నాకు అమ్మాయే పుడుతుంది అనేసి చెప్తాడు. అప్పుడు కావ్య అప్పుని అడుగుతుంది, పాప పుడుతుందా బాబు పుడుతుందా అనేసి అడుగుతుంది. అప్పుడు అప్పు అక్క నీకెవరు పుట్టరక్క అనేసి అంటుంది. అప్పుడు రాజు ఎందుకు అప్పు అలా అంటున్నావు, అసలు ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి అంటాడు. కావ్య నా కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా అప్పు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, కానీ అక్క నీ బిడ్డకు అంటే నీ కడుపులోని బిడ్డకు తను పుడితే నువ్వు చనిపోతావంట అక్క అనేసి చెబుతుంది. అప్పుడు నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా బిడ్డ ప్రాణాలు నిలవాలి అనేసి చెప్తుంది కావ్య. కావ్య నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా బిడ్డ బ్రతకాలి అనేసి ఏడ్చుకుంటూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు అది అప్పు కలగంటుంది. అమ్మో అక్క అలా కళ్ళు తిరిగి పడిపోతుందేమో, అక్క ప్రాణాలకే ప్రమాదమేమో, అక్క ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు చెప్పను అనేసి లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడైనా చెప్పాల్సిందే కదా వదినకి, వదిన బాధపడుతుందని మనం చూసుకుంటే తన ప్రాణాలకే ప్రమాదం అయిపోతుంది, చెప్దామనేసి అనుకుంటాడు. అప్పుడు కళ్యాణ్ నేనే అన్నయ్యకు చెప్తాను, అన్నయ్య వదినకు చెప్తాడనేసి అనుకుంటాడు. అప్పుడు రాజు దగ్గరికి కళ్యాణ్ వచ్చి అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి అనేసి అంటాడు. అని బయటకు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళి అన్నయ్య నేను ఒకటి చెప్తాను, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అనేసి అంటాడు రాజుని. అప్పుడు కళ్యాణ్ అప్పుకి కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం ఉందంట అన్నయ్య, కడుపులోని బిడ్డ పుడితే అప్పు చనిపోతుందంట అన్నయ్య అనేసి చెప్తాడు. అప్పుడు రాజు అయితే అబార్షన్ చేయించు, అప్పుతో మాట్లాడనేసి చెప్తాడు. అప్పుడు కళ్యాణ్ అయితే అన్నయ్య నువ్వే వదినతో మాట్లాడు, ఇప్పుడు వదినకే ప్రాబ్లం అప్పుకి కాదనేసరికి రాజు షాక్లో ఉండిపోతాడు.